ఎన్నికల నోటిఫికేషన్ వలన ఆగిపోయిన నల్గొండ నియోజకవర్గంలోని 1050 మంది దళిత లబ్ధిదారులకు వెంటనే నిధులు విడుదల చేయాలని దళిత బంధు సాధన కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు కోకిల మహేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు మారినా దళితుల రాతలు మారలేదని, దళితుల పేర మంజూరైన నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. మంగళవారం నల్గొండ పట్టణంలోని అంబేద్కర్ భవనంలో దళిత బంధు సాధన కమిటీ ఉమ్మడి జిల్లా బాధితుల సమావేశం బడపుల శంకర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ, దళిత బంధు నిధులు విడుదలై నేటికి దళిత లబ్ధిదారులకు అందించకపోవడం అన్యాయమని అన్నారు. రాష్ట్రంలో హుజూరాబాద్, మదిర నియోజకవర్గాలలో 2వ విడత దళిత బంధు అమలు చేసి నల్గొండ జిల్లాలో అమలు చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వాలు మారినా దళితుల రాతలు మారలేదని, దళితుల పేర మంజూరైన నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులతో పెద్ద ఎత్తున పోరాడతామని హెచ్చరించారు. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో మంత్రులకు, అధికారులకు వినతి పత్రాలు ఇచ్చామని, అయినప్పటికీ స్పందించకపోవడం అన్యాయమని అన్నారు. ఈ సమావేశంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున, దళిత బంధు సాధన కమిటీ నాయకులు, అంబేద్కర్ భవన కన్వీనర్ బొర్ర సుధాకర్, దళిత బంధు సాధన కమిటీ నాయకులు కందుల లక్ష్మయ్య, ఔట రవీందర్, నాయకులు ఖతర్నాక్, ఆదిమల్ల లింగయ్య, పేర్ల అశోక్, పెరిక యాదయ్య, ఈర్ల ప్రసాద్, కందుల రమేష్, కొప్పోలు విమలమ్మ, దర్శనం రాంబాబు, అరెకంటి నరసింహ, పేరపాక నరసింహ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 2వ విడత దళిత బంధు బాధితుల సమావేశం నల్గొండ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వేదిక మీద నుండి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సూటిగా ఒక ప్రశ్న వేయదలుచుకున్నా. అంటే నల్గొండ ప్రజలు చింతకాని ఖమ్మం జిల్లాలో పుట్టకపోవడమే వాళ్ళు చేసుకున్నటువంటి దురదృష్టమా? మరి చింతకాని మండలంలో సాధ్యమైనటువంటి దళిత బంధు నిధుల విడుదల నల్గొండలో ఎందుకు సాధ్యం కావడం లేదు? రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు సాధ్యం కావడం లేదు? రాష్ట్ర వ్యాప్తంగా 13 నెలల నుంచి ఉద్యమం చేస్తే 10,335 మందికి మీరు ఇచ్చులు మీరు స్వాగతించడం, కానీ వివిధ జిల్లా కలెక్టర్ల అకౌంట్లో ఉన్న డబ్బులను మీరు ఎందుకు విడుదల చేస్తలేరు? ఏ ఉద్దేశం? అంటే స్థానిక సంస్థల్లో ఒక గెలిపే కావాలని ఏదో దళితులు ఏదో ఆ రోజు చెప్తే వింటారని అనుకుంటున్నారా? ఖచ్చితంగా మార్చి 8వ తారీఖు ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగుస్తుంది, ఈ గడ్డ మీద నుంచే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇది హెచ్చరిక అనుకుంటారో విజ్ఞప్తి అనుకుంటారో, మార్చి 15వ తారీఖు వరకు కనుక మీరు వివిధ జిల్లా కలెక్టర్ల అకౌంట్లో ఉన్నటువంటి దళిత బంధు బాధితుల నిధులు, ప్రభుత్వం కేటాయించిన నిధులు కాదు, గత ప్రభుత్వం కేసీఆర్ గారి గవర్నమెంట్లో కేటాయించిన నిధులు విడుదల చేయకపోతే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి దళిత బిడ్డలందరితో, బాధితులతో, దళిత బిడ్డలందరితో ఖచ్చితంగా నల్గొండ జిల్లా కేంద్రంలోనే ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. మీరు ఏదైతే అనుకుంటుందో ప్రభుత్వానికి దళితుల శక్తి ఎంతో చూపిస్తాం. మా ఐకమత్యంతో దళిత బంధు నిధులు సాధించుకున్నాం, ఇదే ఐకమత్యాన్ని కొనసాగిస్తాం. విజ్ఞప్తులతోటే మీరు దీన్ని అర్థం చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో దళితుల కోసం ఒక గొప్ప పథకం, ప్రపంచంలో ఎవడు పెట్టినటువంటి పథకం దళితులకు పెట్టారని చెప్పి అందరూ ఆశపడ్డారు. అదే రకంగా దళిత బంధు 2వ విడత నల్లగొండ నియోజకవర్గంలో ఉమ్మడి జిల్లాలో కూడా మరి 2వ విడత ప్రొసీడింగ్ కాపీలు కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి నల్గొండ నియోజకవర్గానికి సంబంధించి 1050 మందికి 3 లక్షల చొప్పున కలెక్టర్ గారి అకౌంట్లో కూడా జమ చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారే ప్రత్యేకంగా లక్ష్మీ గార్డెన్లో మీటింగ్ పెట్టి ప్రొసీడింగ్స్ ఇచ్చి చాలా పెద్ద ఎత్తున ఘనంగా దళితులందరికీ అందించినట్టుగా ఆ రోజు పథకాన్ని ప్రారంభించడం జరిగింది. దురదృష్టవశాత్తు ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల కోడ్ తర్వాత విడుదల చేస్తామని చెప్పారు, కానీ ఎందుకు విడుదల చేయరని మేము అడుగుతున్నాం. మాకు ఇవ్వాల్సినటువంటి నిధులను జిల్లా కలెక్టరు అకౌంట్లలో ఎన్ని రోజులు మీరు మురగబెడతారు, ఎందుకు ఇవ్వరని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. అందుకనే ఇప్పటికైనా దళిత బంధు 2వ విడత నిధులను వెంటనే విడుదల చేయాలని గౌరవ మంత్రి గారు ఇక్కడ ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మేము తెలియజేస్తున్నాం. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 1050 మంది కూడా దళితులే, వాళ్ళు పేదవాళ్ళే, నిరుపేదలే. ఇచ్చినటువంటి ప్రొసీడింగ్ గౌరవించి మీరు ముందుండే దళితులకు ఆ నిధులు విడుదల చేయిస్తారా, లేదంటే మీ క్యాంప్ ఆఫీసు ముట్టడికి సిద్ధంగా ఉంటారా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 2వ విడత దళిత బంధు నిధుల సాధన పేరుతోటి నల్లగొండ జిల్లా కేంద్రంలో ఉమ్మడి జిల్లా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 15,000 మందికి ఎలాగనైతే గత నెలలో 10,408 మందికి ఎలా నిధులు విడుదల చేస్తూ జీవో జారీ చేసిర్రు, మాకు కూడా మార్చి 15వ తారీఖు లోపు మిగిలిన 15,000 మందికి నిధులు విడుదల చేస్తూ జీవో
జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు గత ప్రభుత్వం ఇచ్చిందనే సాకుతోటి మా దళితుల నోటికాడి కూడు గుంజుకోవడానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. అది మానుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అధికారులు మరి ప్రభుత్వానికి భయపడి నిధులు విడుదల చేయట్లేరు. జిల్లా కలెక్టర్ గారు కానీ అదేవిధంగా నల్లగొండ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గారు కానీ ఇమ్మీడియట్లీ నిధుల విడుదలకు సహకరించి దళితుల యొక్క కుటుంబాల యొక్క వెలుగు నింపడానికి ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. నల్గొండ నడిబొడ్డున అంబేద్కర్ భవనంలో దళిత బంధు సోదరుల ఆధ్వర్యంలో దళిత బంధు 2వ విడత విడుదల చేయడం కోసం పోరాటం తయారు చేస్తున్నాము. ఇట్లాంటి పోరాటాలు ఇంకా ముందు ముందు మరెన్నో చేయడానికి కూడా సిద్ధంగా ఉంటాము. మమ్మల్ని గమనించి దళిత కుటుంబాలను గమనించి దళిత బంధు విడుదల చేసిన మాకు ఎవరికైతే ప్రొసీడింగ్లు ఇచ్చిరో వాళ్ళందరికీ కూడా 10 లక్షల రూపాయలు విడుదల చేసి మా దళిత కుటుంబాలకు అండగా నిలవాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. నల్లగొండ నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో 1050 మందికి దళిత బంధు ప్రొసీడింగ్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఈసారి ఇప్పటికి 2వ విడతగా ఈ యొక్క ప్రభుత్వం మారిన తర్వాత అవి రద్దు చేద్దామనే ఆలోచనలో ఉన్నారు. దయచేసి ఎందుకంటే నల్గొండ నియోజకవర్గంలో 1050 మంది దళిత కుటుంబాలకు చెందిన వాళ్ళందరూ ఆర్థికంగా బలపడాలని ఆ రోజు ఆ ప్రభుత్వం ప్రయత్నం చేసే ఇప్పుడున్న అధికారులు కానీ ఇప్పుడున్న నాయకులు కానీ వాటిని రద్దు చేయాలని ఆలోచన చేస్తున్నారు. వెంటనే 1050 మంది సంబంధించిన ఏదైతే కలెక్టర్ సంబంధించిన ఆధీనంలో ఉన్నాయో వాటన్నిటిని వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి ఈరోజు దళిత బంధు సాధన కమిటీ ఆధ్వర్యంలో ఈ మీటింగ్ నిర్వహించడం జరిగింది. వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. లేని పక్షంలో మార్చి 16వ తారీఖు నాడు పెద్ద ఎత్తున అందరినీ సమీకరించి పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.